సీనియర్ రాజకీయవేత్తగా, రైతు సంఘ నాయకుడిగా మీరు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వడానికి కారణం ఏంటండి? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడి 10 సంవత్సరాలైంది. ఈ 10 సంవత్సరాల నుంచి అభివృద్ధికి ఎంత మాత్రము కూడా నోచుకోలేదు. విభజించబడిన తర్వాత పార్లమెంటులో విభజన చట్టం ఆమోదించబడింది. దాని ప్రకారంగా మనకి ప్రత్యేక హోదా, అట్లాగే వెనుకబడిన ప్రాంతాలకు అదనపు నిధులు, అట్లాగే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయటం, ఒక మేజర్ పోర్టుని కట్టడం లాంటి ముఖ్యమైనటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు అందులో ఉన్నాయి. వీటిల్లో ఒక మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్లో, అట్లాగే కొన్ని చోట్ల కొన్ని విద్యా సంస్థలకి తాత్కాలిక బిల్డింగుల్లో ప్రారంభం అవటం మినహాగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత మాత్రము కూడా సహకారం రాలేదు. మన రాష్ట్రంలో 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వం ఉంది. ఈ 2 ప్రభుత్వాలు కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిగ్గదీసి మన రాష్ట్ర అభివృద్ధికి ఈ హామీల అమలు గురించి ప్రయత్నం చేయలేదు. ఇవాళ ఇండియా కూటమి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తాము, 2వ సంతకం దాని మీదే. అట్లాగే ఆ విభజన చట్టంలో ఏమైతే పేర్కొన్నారో అవన్నీ కూడా మేము అమలు చేస్తాము అని చెప్పి మనకి గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. అందువల్ల మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే తప్పనిసరిగా ఇండియా కూటమిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది.